వల్వా అనేటువంటిది సుఖానికి, సౌఖ్యానికి, మానసిక తృప్తికి ముఖద్వారం. అది 13వ సంవత్సరం వచ్చేదాకా అది బిగుసుకుని పోయి ఆ ద్వారం ఉంటుందే తప్ప దానికి మార్గం విశాలంగా ఉండదు. 13వ తరువాత ఆ ఇరువైపులా ఉండేటువంటి పొరలు క్లేదమై విచ్చుకొని చక్కగా తయారవుతాయి. సంసార జీవితం ప్రారంభమైన తర్వాత పూర్తి విశాలమవుతుంది. ప్రసవానంతరం లోపలుండే శిశువు పూర్తిగా బయటకు వచ్చేంత వరకు అంత విశాలమైనటువంటి పెద్ద ద్వారంగా ఏర్పడుతుంది. ప్రకృతి ఇచ్చిన మరొక వరం ఏమిటి అంటే ఆ ప్రసవం అయిపోయిన వెంటనే తిరిగి మామూలు స్థితికి రావాలి. కానీ ప్రతి స్త్రీలోనూ ఆ రకంగా ప్రసవం తరువాత పూర్తి స్థితిలోకి రాకుండా కొంచెం ఖాళీ ఉండిపోతుంది. అందువల్ల యోని కొంచెం విశాలమై పెద్దదిగా ఉండి అది లూజుగా ఉంటుంది. నాగరికత పరిడివిల నుంచి ప్రతి స్త్రీ తన కౌమారావస్థలో అంటే పెళ్ళైనటువంటి కొత్తలో తను కన్యగా ఉన్నప్పుడు ఎంత టైట్గా ఉంటుందో, ఎంత బిగుతుగా ఉంటుందో ఆ యోని తన వృద్ధాప్యంలో కూడా అంతే బిగుతుగా ఉండాలి అని కోరుకుంటుంది. ఇదేదో సిగ్గుపడవలసిన విషయం కానీ లేదా మనం పరిచయించవలసిన విషయం కానీ కాదు. ఎందుకంటే ప్రౌఢ జీవితానికి ఇది ఒక అవసరం కనుక. ఇది ఎలాగా దీన్ని బిగుతు చేసుకోవాలి? ఎలాగంటే ఆవు నెయ్యి తీసుకుని మధ్యవేలుతో రోజు యోనికి 2 వైపులా 5 నిమిషాలు మర్దనా చేసుకుంటే గాలి బాగా లోపలికి తీసుకొని ఆ యోని ముఖద్వారం ముడుచుకునేట్టుగా చేసుకొని నెమ్మదిగా గాలి కిందకు వదిలేస్తుంటే తెలియకుండా ఆ వల్వా ఆ యోని ద్వారం నెమ్మదిగా గట్టిపడుతుంది. యోని గట్టిపడడానికి, యోని బిగుసుకోవటానికి, దాని సామర్థ్యం పెరగటానికి ఒక చక్కటి ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని పరిశోధనలో తేలింది. తామరాకు కాడల్ని నూరి దాని పాలల్లో ఉడికించి చల్లారిన తర్వాత నెయ్యి కలిపి ఆ పేస్ట్ని యోని చుట్టూ లోపల ద్వారంలోనూ బయట ద్వారంలోనూ కూడా 3 నిమిషాలు ఎడం వైపుని, 6 నిమిషాలు కుడివైపుని, తరువాత 6 నిమిషాలు ఎడం వైపుని, 3 నిమిషాలు కుడివైపుని మనం ప్రతిరోజు కనుక ఉదయం పూట మాలిష్ చేసుకొని సాయంత్రం కడిగేసుకున్నట్టయితే అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. పత్తి చెట్టు వేళ్ళు తీసుకుని ఆ వేళ్ళని 4 రెట్లు నీళ్లు పోసి 2 రెట్లు మిగిలేట్టుగా కషాయం కాచుకొని దాన్ని యోనిని రోజు కనుక కడుగుతున్నట్టయితే యోని గట్టిపడిపోతుంది. వేప చెట్టు వేళ్ళు, కాచు అంటే మన తమలపాకు కిడిలో వేసుకునే కాచు, పటిక బెల్లం ఈ 3ంటిని కలిపి ఒక 1/2 చెంచా తీసుకొని దాన్ని నోట్లో వేసుకుని పాలు తాగుతుంటే పొద్దున్న సాయంత్రం 15 రోజులు అయ్యేటప్పటికీ యోని గట్టిపడి అది బిగుతుగా తయారవుతుందని సూచించబడింది. మోదుగ పువ్వు, గుమ్మడి చెట్టు యొక్క పువ్వు, మర్రి ఊడలు ఈ 3ంటిని సమభాగాలుగా తీసుకొని నూరి కలకంలా చేసి దానిలో నెయ్యి కలిపి అది యోనికి చుట్టూ పూసి ఒక పగలు రాత్రి ఉంచుకొని తరువాత రోజు ఖాళీ ఇచ్చి మళ్ళీ పగలు రాత్రి కనుక ఉంచుకున్నట్టయితే అట్లాగే 7 సార్లు చేసేటప్పటికీ చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇలాగా అనేక మార్గాలు చర్చించబడ్డాయి. అవి ప్రయత్నం చేసి చూడండి. ఆకుకూరల యొక్క కాడలు, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ ఇలాంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటిది ఆహారంలో తీసుకుంటే మలబద్ధం పూర్తిగా పోతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఇచ్చి మీ బాబుకి అన్నం తిన్న వెంటనే చారు, మజ్జిగ, పులుసు, ద్రవ పదార్థాలు, పళ్ళరసాలు కనుక ఇస్తున్నట్టయితే వాళ్ళకి మలబద్ధం పోతుంది. శుక్ర ధాతువు కనీసం 50 మిలియన్లు పైన కనుక ఉండకపోయినట్టయితే అప్పుడు ఆ సంఖ్య తక్కువ ఉంది అని అర్థం. అసలు స్పెర్మ్ తయారై అందులో జీవకణాలే తయారు కాకుండా అంటే స్పెర్మిడజోవా లేకుండానే ఉంటే దాని ఎస్పెర్మియా అంటారు. దాన్ని అసమర్థ శుక్ర లక్షణాలు అంటారు ఆయుర్వేదంలో. మీ ఆహారంలో మినుము, నెయ్యి, బెల్లం
యాలకులు, లవంగాలు, జీడిపప్పు, పిస్తా ఇలాంటివి తినండి. మీరు క్రమబద్ధంగా ఒక మందులాగే కనుక మీరు కనుక ఈ పదార్థాలు కనుక తిన్నట్టయితే స్పెర్మటోజోవా కౌంట్ పెరుగుతుంది.